ఐబొమ్మ రవి మరొకసారి పోలీసు కస్టడీకి అప్పగించింది కోర్టు. పైరసీ వెబ్సైట్ కోసం డేటా నిర్వహణ, అందుకు అనుసరించినటువంటి విధానాలపై వివరణ కోరుతున్నట్లుగా తెలుస్తోంది. యూజర్ల డేటా స్టోర్ చేసినటువంటి డేటాబేస్ వివరాలపై ఆరా తీస్తున్నారు. రవి సర్వర్ను ఆన్లాక్ చేసి పోలీసులు ఇప్పుడు ఆ సర్వర్లో 21,000 పైరసీ సినిమాలు దాచినట్లుగా గుర్తించారు. చివరిగా ఓజీ సినిమాను పైరసీ చేసినట్లుగా తెలిపాడు రవి. అన్లాక్ చేసిన తర్వాత లోపల ఉన్నటువంటి ఆ సినిమాలు చూసి పోలీసులు సైతం విస్తుపోయినట్లుగా తెలుస్తోంది. 21,000 సినిమాలకు సంబంధించిన డేటా ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. రీసెంట్గా రిలీజ్ అయినటువంటి ఓజీని చివరిగా అతను పైరసీ చేసినట్లుగా గుర్తించారు. ఇప్పుడు దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని పోలీసులు రాబట్టే పనిలో ఉన్నారు. అసలు ఈ సినిమాలను ఎలా తాను పైరసీ చేసేవాడు, ఎక్కడెక్కడి నుంచి తీసుకునేవాడు, ఇవన్నీ కూడా అతను ఎలా చేశాడు, ఎవరి సపోర్ట్తో చేశాడు అనే వివరాలను కూడా పోలీసులు రాబడుతున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ నుంచి కొంతమంది సపోర్ట్ ఉంది అంటూ మొదటి నుంచి వార్తలు వస్తున్న నేపథ్యంలో అటువైపు కూడా కొంత కాన్సన్ట్రేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఇతర పైరసీ వెబ్సైట్స్ ద్వారా ఇతను కొనుగోలు చేశాడు. వాళ్ళ దగ్గర నుంచి కొనుగోలు చేసి వాటిని హెచ్డీగా కన్వర్ట్ చేసి రిలీజ్ చేసేవాడు అంటూ కూడా తెలుస్తుంది. సో అవకాశం ఉన్న అన్ని దారుల్లోనూ సినిమాలు కొనుగోలు చేయడం, లేదంటే పైరసీ చేయడం, వాటిని కన్వర్ట్ చేసి మళ్ళీ రిలీజ్ చేసినట్లుగా గుర్తించారు. ముఖ్యంగా ఈ ఫినాన్షియల్ సోర్సెస్ గురించి కూడా అడుగుతున్నట్లుగా తెలుస్తోంది. అంటే డబ్బు ఎక్కడెక్కడి నుంచి వచ్చేది. ముఖ్యంగా మనందరికీ తెలుసు, ఇల్లీగల్ కొన్ని యాప్స్ని అతను ప్రమోట్ చేశాడు, గేమింగ్ యాప్స్ని. సో వాటికి సంబంధించి, బెట్టింగ్ యాప్స్కి సంబంధించి విచారణ చేస్తున్నారు. అలాగే ఈ మనీ ఎక్కడి నుంచి ఫ్లో అయ్యేది, ఎక్కడెక్కడి నుంచి వచ్చేది అకౌంట్కి, ఎటు ట్రాన్సాక్షన్స్ అయ్యాయి, ఇవన్నీ కూడా అతని అకౌంట్స్ని చెక్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు ముఖ్యంగా సబ్స్క్రైబర్స్ డేటాకి సంబంధించి కూడా విచారణ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. అంటే వీళ్ళ దగ్గర ఎవరెవరి డేటా ఉంది. ఇంతకుముందు పోలీసులే చెప్పారు, రవిని అరెస్ట్ చేసిన సమయంలో సుమారుగా 50 లక్షల మంది డేటా ఉంది అని చెప్పారు. అసలు ఆ డేటా ఎలా వీళ్ళు క్యాప్చర్ చేశారు, ఆ డేటాని తర్వాత ఎలా ఉపయోగించారు, ఎవరికైనా అమ్మారా, ఆ డేటాతో ఏం చేశారు, ఇలా అన్ని కోణాల్లోనూ విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. సో మరొకసారి రవిని కస్టడీకి తీసుకున్న పోలీసులు ఇంకా ఏమేమి విచారణ చేస్తున్నారు, ఏమేమి వివరాలు రాబడుతున్నారు తెలుసుకుందాం. పవన్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. పవన్, డీటెయిల్స్ ఏంటి? రవిని మరొకసారి కస్టడీకి ఇచ్చినట్లుగా తెలుస్తుంది కోర్టు, డీటెయిల్స్ ఏంటి? నందు, తెలుగునాట సంచలనం రేకెత్తించిన పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమంది రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మరోసారి కస్టడీకి తీసుకోవడం జరిగింది. చంచల్గూడ జైలు నుంచి గురువారం బషీర్బాగ్ లోని సిసిఎస్ కార్యాలయానికి అయితే అతన్ని తీసుకురావడం జరిగింది. విచారణ సందర్భంగా పైరసీ వెబ్సైట్ కోసం డేటా నిర్వహణ, అందుకు అనుసరించిన విధానాలు మీద లోతుగా ప్రశ్నించినట్లయితే తెలుస్తా ఉంది. క్లౌడ్ సర్వర్ లో ఏమేమి ఉన్నాయో తెలుసుకోవడానికి ప్రయత్నించారు పోలీసులు. అయితే యూజర్ ఐడి, పాస్వర్డ్ అండ్ క్లౌడ్ సర్వర్ తెచ్చి చూడగా అందులో 21,000 సినిమాలు అందులో భద్రపరిచినట్లు కూడా గుర్తించడం జరిగింది. రవి ఈమెయిల్ పరిశీలించి డొమైన్ కొనుగోలు చేసిన బిల్లును కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇంకా 2 రోజుల విచారణ ఉంది. ఇంకా రవి మీద 2 రోజుల విచారణ ఉన్న నేపథ్యంలో ఇంకెన్ని విస్తుపోయే నిజాలు బయటకు వస్తాయన్న నేపథ్యము చాలా కొంచెం ఉత్కంఠ వాతావరణం నెలకొనింది. రవి చివరిసారిగా ఓజీ సినిమాను పైరసీ చేసినట్టుగా పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. రవి నిర్వహించిన వెబ్సైట్లకు పెట్టిన పేర్లపై కూడా సైబర్ క్రైమ్ పోలీసులకు ఒక క్లారిటీ అయితే రావడం జరిగింది. ఐబొమ్మ పూర్తి స్వరూపం ఇంటర్నెట్ బొమ్మ అంటూ కూడా అతను చెప్పుకురావడం జరిగింది. రవి స్వస్థలం విశాఖపట్నం ప్రాంతం కాబట్టి అక్కడ ప్రాంతంలో సినిమాను బొమ్మ చూడడానికి వెళ్తున్నా అంటూ కూడా పిలుస్తారంటూ కూడా తెలియడం జరిగింది. రవి స్వస్థలం అక్కడ బొమ్మని పిలుస్తా ఉంటారు, సో సినిమాని బొమ్మని పిలుస్తా ఉన్నారు. సో ఆ సినిమాను ఇంటర్నెట్ లో చూస్తారు కాబట్టి ఇంటర్నెట్ ఫర్ బొమ్మ ఫర్ సినిమా, సో రెండింటిని కలిసి నేను ఐబొమ్మ అనే పేరు పెట్టుకున్నానంటూ కూడా చెప్పుకురావడం జరిగింది. అదేవిధంగా మరో వెబ్సైట్ కు బలపం అని పేరు పెట్టాలని భావించి డొమైన్ లో వచ్చిన సాంకేతిక సమస్యతో దాని స్పెల్లింగ్ నుంచి ఎల్ తీసేసి బొప్పంగా మార్చానంటూ కూడా అతను చెప్పుకురావడం జరిగింది. ఏది ఏమైనా తన సర్వర్ నుంచి కొన్ని 21,000 సినిమాలను అయితే ప్రస్తుతానికి గుర్తించిన పోలీసులు ఇంకా లోతుగా విచారిస్తా ఉన్నారు. బెట్టింగ్ యాప్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారు అండ్ ఎవరి దగ్గర సినిమాలు కొన్నాడు, ముఖ్యంగా అతను సినిమాలు కొన్నవన్నీ కూడా టెలిగ్రామ్ ఛానల్ నుంచి, మూవీ రూల్స్, 1 తమిళ రాకర్స్ నుంచి నేరుగా సినిమాలు వారి దగ్గర నుంచి తీసుకొని వాటిని
హెచ్డి ప్రింట్ గా మార్చుకొని ఇతను మళ్ళీ రిలీజ్ చేసుకుంటూ వచ్చాడు. సో భిన్నమైన కేసులు కోర్టులలో విచారణకు రాస్తున్నా కూడా రవిపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. ఇంకా 2 రోజులు కస్టడీ ఉన్న నేపథ్యంలో ఇంకెన్ని నిజాలు బయటకు వస్తాయి, దీని వెనుకున్న నిజమైన సూత్రధారులు బయటికి వస్తారా, అట్లా ఏదైతే కరేబియన్ ఐలాండ్స్ లో సర్వర్ నిర్వహిస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని పట్టుకోవడానికి సర్వశక్తుల పోలీసులు అయితే ప్రయత్నిస్తా ఉన్నారు. కానీ ప్రస్తుతానికి రవి మాత్రం కొన్ని టెక్నికల్ ఇష్యూస్ మాత్రం గోప్యంగా ఉంచుతా ఉన్నాడు. కానీ వాటిని కూడా పోలీసులు తాను వెబ్సైట్ లో నుంచే తన రివర్స్ హ్యాకింగ్ చేసుకుంటూ తన వెబ్సైట్ లో ఉన్న డాటాని లీక్ చేసుకుంటూ దానికి ఒక తీగ లాగితే దొంగ కదిలినట్టు ఒక్కొక్క దాన్ని చేసుకుంటూ పోలీసులు ముందుకు వెళ్తా ఉన్నారు. కానీ రవి మాత్రం సహకరించినట్టుగా కనిపిస్తా ఉంది. ఏది ఏమైనా ఇంకొక 2 రోజుల్లో అతని కస్టడీ ముగిస్తా ఉంది. కానీ మళ్ళీ అతన్ని పోలీసులు కస్టడీకి తీసుకునే అవకాశం ఉందని కూడా తన తరపున సపోర్ట్ గా నిలిచిన కొంతమంది లాయర్లు అయితే చెప్తా ఉన్నారు. మరొక 15 రోజుల్లో అతనికి బెయిల్ రావచ్చు, లేదా 10 ఏళ్ల జైలు శిక్ష పడవచ్చు అనే నేపథ్య 2 విభిన్న వర్గాల మాటలు అయితే వినిపిస్తా ఉన్నాయి. ఇతనిపై పెట్టిన కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసులకు సంబంధించి అయితే ప్రస్తుతం బెయిల్ రావచ్చు అంటూ కూడా చెప్తా ఉన్నారు. కానీ దీని తర్వాత ఆ వెబ్సైట్లలో తన సర్వర్ లో ఉన్న డాటా ఏమన్నా యూజర్ డాటాకు సంబంధించిన ఏమైనా వెబ్సైట్ లో మన యూజర్ డాటాకు సంబంధించి ఏమైనా దొరికితే కనుక మన గోప్యతకు సంబంధించిన విషయం కాబట్టి రవికి 10 సంవత్సరాలు జైలు పడే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది నాకు. ఓకే రైట్, థ్యాంక్ యూ పవన్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. మొత్తం మీద ఐబొమ్మ రవిని మరొకసారి 3 రోజుల పాటు విచారిస్తున్నారు పోలీసులు. అయితే ఈ 3 రోజుల విచారణ చాలా కీలకంగా మారింది. మొదట 5 రోజుల పాటు విచారించినప్పటికీ ఐబొమ్మ రవి విచారణకు సహకరించలేదు. అంటే పోలీసులు ఏది అడిగినా సరే నాకేమీ తెలీదు, నాకేం గుర్తులేదు, మర్చిపోయాను అని చెప్పేసి సినిమా డైలాగులు చెప్తూ వచ్చాడు. ఈ నేపథ్యంలో ఇంకా రాబట్టాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఆ విషయాల గురించి పోలీసులు మరొకసారి సమయం కోరారు 3 రోజుల పాటు. ఈ 3 రోజులు కోర్టు పర్మిషన్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో మరొకసారి అతన్ని విచారిస్తున్నారు. అయితే ఇక్కడ చాలా కీలకమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఇక్కడ అసలు అతను పైరసీ ఎలా చేశాడు, ఇంత పెద్ద ఎత్తున 21,000 సినిమాలు ఎలా పైరసీ చేశాడు, ఇది అతిపెద్ద ప్రశ్న. అయితే డైరెక్ట్గా థియేటర్స్కి వెళ్ళి పైరసీ చేయడం కాకుండా మిగతా వెబ్సైట్స్, పెద్ద వెబ్సైట్స్ మరికొన్ని ఉన్నాయి. మూవీ రూల్స్ కానీ, తమిళ్ రాకర్స్ లాంటి వెబ్సైట్స్ ఇంకా ఎన్నో ఉన్నాయి. సుమారుగా 100కి పైగా ఇలాంటి వెబ్సైట్స్ ఉన్నాయి. సో అలాంటి పెద్ద వెబ్సైట్స్ దగ్గర ఇతను కొనుగోలు చేసి వాటిని హెచ్డి కింద కన్వర్ట్ చేసి మళ్ళీ రిలీజ్ చేసినట్లుగా తెలుస్తుంది. కొన్ని ప్రైవేట్ సోర్సెస్ ద్వారా కూడా, అంటే బయట ఇండస్ట్రీలో ఉన్నటువంటి కొన్ని లింక్స్ ద్వారా కూడా కొంత సమాచారాన్ని అతను తీసుకున్నాడని, కొన్ని సినిమాలు తీసుకున్నాడు అంటూ తెలుస్తుంది. ఈ నేపథ్యం ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? తెలుగు సినిమాలు మాత్రమే ఎక్కువగా చూపించే వ్యక్తి దగ్గర ఇన్ని సినిమాలు ఉన్నాయంటే ఇక మిగతా ఇంగ్లీష్, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం ఇలా అన్ని సినిమాలను చూపించే వెబ్సైట్స్ మరికొన్ని ఉన్నాయి. సినిమా రిలీజ్ అయితే థియేటర్లో కెమెరా పెట్టి ప్రింటర్ పైరసీ సినిమాని రిలీజ్ చేసేటువంటి సైట్స్ కొన్ని ఉన్నాయి. వాట్ అబౌట్ దెమ్? ఇంతకంటే పెద్ద ఈ ఐబొమ్మ రవి అనే వ్యక్తి ఒక చేప అయితే వాళ్ళు తిమ్మింగళాలు. వాళ్ళ పరిస్థితి ఏంటి మరి? వాళ్ళ ఇండస్ట్రీకి నష్టం జరగడం లేదా? ఒక ఐబొమ్మ రవి వల్లే 50 లక్షల మంది డేటా అతని దగ్గర ఉంది అంటున్నారంటే ఇక వాళ్ళ దగ్గర ఎన్ని కోట్ల మంది డేటా ఉండుంటుంది? భారతదేశ వ్యాప్తంగా అన్ని భాషల వాళ్ళు సినిమాలు చూస్తుంటారు కదా అక్కడ. సో వాళ్ళ డేటా మరి ఎంత ఉండుండొచ్చు వాళ్ళ దగ్గర? ఊహించుకుంటుంటేనే భయం వేస్తుంది. పోలీసులు దీని గురించి అసలు వర్క్ చేస్తున్నారా లేదా? ఎందుకు ఎవరో ఒకరిని మాత్రమే పట్టుకొని ఇంత హడావుడి ఎందుకు చేస్తున్నారు? పబ్లిక్లో అనవసరమైన ఇంత పెద్ద ప్రచారం చేయడం వల్ల అఫ్కోర్స్ ఒక మంచి పని చేసినప్పుడు ప్రచారం జరగాలి, కానీ అవసరమైన దానికంటే ఎక్కువ ప్రచారం చేస్తున్నారు. ఐఎమ్ సారీ ఫర్ యూజింగ్ దిస్ వర్డ్, బట్ చాలామంది అనుకుంటున్న మాట ఏంటంటే ఎందుకు ఇంత బిల్డప్ ఇస్తున్నారు పోలీసులని. ఐఎమ్ రియలీ సారీ ఫర్ యూజింగ్ దిస్ వర్డ్, బట్ దట్స్ ద ఫ్యాక్ట్. పబ్లిక్లో ఉన్న ఒపీనియన్ ఇదే. అనవసరంగా ఎక్కువ బిల్డప్ ఇస్తున్నారు రవిని అరెస్ట్ చేసి అని. అలా అట్ ది సేమ్ టైం రవి మంచి చేశాడని నమ్మేవాళ్ళు కొంతమంది మనం ఇప్పటికే చూస్తూనే ఉన్నాం. అతను ఏదో పెద్ద రాబిన్ హుడ్ లాగా చూస్తున్నారు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు అగ్రీ విత్ దట్. తప్పు ఖచ్చితంగా. ఎంత పకడ్బందీగా చేసినా సరే తప్పే. దానివల్ల జరిగే లాభం కొద్దిగా ఉంటే నష్టం చాలా ఎక్కువగా ఉంది. సో వాటి గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. సో ఓవరాల్గా ఐబొమ్మ రవి ఎక్కడెక్కడి నుంచి కొనుగోలు చేశాడు సినిమాలు, వాళ్ళ మీద కూడా ఫోకస్ చేస్తున్నారు అంటే తెలుస్తోంది. ఇంకా పెద్ద ఎత్తున ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. అతని ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ సోర్సెస్ కూడా గుర్తిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎక్కడెక్కడి నుంచి డబ్బులు వచ్చాయో చూసి వాళ్ళ మీద కూడా ఫోకస్ చేయబోతున్నారు.
సారీ. ఈ 3 రోజుల్లో మరి ఇంకా ఏదైనా సమాచారం రాబోతుందా? 5 రోజుల పాటు పెద్దగా రవి సపోర్ట్ చేయలేదు విచారణకి. మరి ఈ 3 రోజుల్లో ఏమైనా సపోర్ట్ చేయబోతున్నాడా? ఇంకేదైనా పద్ధతిలో ట్రై చేస్తున్నారా పోలీసులు అతని నుంచి విచారణ సమాచారం రాబట్టడానికి? సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్ ఆన్ దిస్.